నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వంలో మంచి స్థిరమైన ఉద్యోగం సంపాదించాలనుకునే అభ్యర్థులకు చక్కని అవకాశం. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలో పోలీస్ ఉద్యోగాలకు డిగ్రీ అభ్యర్థులు పోటీ పడవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ జూలై 16. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపించవచ్చు. అలాగే పరీక్షా విధానం కూడా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు కావలసిన అర్హతలు, పరీక్షా విధానం, సిలబస్, వయోపరిమితి, విద్యార్హతలు ఎలా ఉండాలి అన్న సమగ్ర సమాచారాన్ని నిపుణుల ద్వారా గమ్యంలో తెలుసుకుందాం. ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ వీటిలో సబ్ ఇన్స్పెక్టర్స్ వేకెన్సీస్ ఫిల్ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కోవిడ్ పరిస్థితుల తర్వాత రిలీజ్ అయిన తొలి నోటిఫికేషన్ లాగా దీన్ని చెప్పుకోవచ్చు. దాదాపు 1564 పోస్టులతోని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపల ఉండాలి. అది కూడా జనవరి 1, 2021 వరకు 1/1/2021 వరకు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాల లోపల ఉన్న అభ్యర్థులు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి 16th జూలై చివరి తేదీగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగం చేద్దామనుకున్న వాళ్ళు, దట్టు ఢిల్లీ పోలీస్ కానీ సిఏపిఎఫ్లో కానీ ఉద్యోగం చేద్దామనుకున్న వాళ్ళ మంచి పొజిషన్కి చేరుకోవడానికి అవకాశం ఉన్న ఈ పోస్టులు నిజంగా అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. సెలక్షన్ అనేది అభ్యర్థుల యొక్క ఫిజికల్ ఫిట్నెస్తో పాటుగా రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో పేపర్ 1, పేపర్ 2 2 విభాగాలు ఉంటాయి. దాని తర్వాత అభ్యర్థుల యొక్క ఫిజికల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక ఈ పేపర్ 1 అనేది వచ్చేసి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు కండక్ట్ చేస్తారు. అలాగే పేపర్ 2 వచ్చేసి మార్చ్ 1, 2021లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 3 months టైం పేపర్ 1కే ఉంది వీళ్ళకి. సో కాబట్టి ఇంతకుముందు ఎగ్జామినేషన్స్ కోసం ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కానీ, లేకపోతే ఇప్పుడు మొదటిసారి రాద్దాం అనుకుంటున్న అభ్యర్థులు కూడా అవకాశం ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఉన్నటువంటి అభ్యర్థులకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్వాలిఫికేషన్ కావచ్చు, ఏజ్ కావచ్చు. గ్రాడ్యుయేషన్ కూడా ఫస్ట్ 2021 వరకు వాళ్ళని కట్ ఆఫ్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి అప్పటిలోగా రిజల్ట్స్ వచ్చే ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఈ అవకాశం ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ అనేది కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే సిజిఎల్ ఎగ్జామినేషన్కి, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్కి సిమిలర్గా ఉంటుంది. కాబట్టి ఇది నో డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎగ్జామినేషన్స్. ఇది మిగిలిన తర్వాత ఈ సంవత్సరం రాబోయే ఇతర నోటిఫికేషన్స్ కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది అన్ని విధాలుగా ఎటు చూసినా కూడా చాలా మంచి నోటిఫికేషన్ అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడానికి, వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి. ఇక ఎగ్జామినేషన్ ఎలా ఉందో ప్యాటర్న్ ఒకసారి చూస్తే, పేపర్ 1లో వచ్చేసి 4 సెక్షన్స్ ఉన్నాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒకటి, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ 3rd అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఈ 4 సెక్షన్స్లో కూడా ఈచ్ సెక్షన్లో 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్తోని వీటిని సాల్వ్ చేయడానికి 2 hours టైం అనేది ఉంటుంది. అట్లాగే అభ్యర్థులు గుర్తించే ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ తీసేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఈ ఎగ్జామినేషన్ సంబంధించి. ఇక పేపర్ 2 వచ్చేసి పేపర్ 2 పూర్తిగా ఇంగ్లీష్కి సంబంధించింది. సో జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ అది పేపర్ 2లో ఉంటుంది. ఆ పేపర్ మొత్తం కూడా 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ విత్ 2 hours టైంలో ఉంటుంది. ఈ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, మొత్తం అబ్జెక్టివ్ తరహాలో కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్. సో మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎగ్జామినేషన్ పేపర్ ఏం చేస్తారంటే, లాస్ట్ ఇయర్ ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామినేషన్ పేపర్స్ అని చూడండి. దీన్ని సిపిఓ అని చెప్పి అంటాం. సో ఈ నోటిఫికేషన్, సో దానికి సంబంధించిన పేపర్స్ మీకు కనిపించకపోయినా స్టాఫ్ సెలక్షన్ కండక్ట్ చేసిన సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఏ ఎగ్జామినేషన్స్ అయినా ఆ పేపర్లైనా చూడండి, సిమిలర్గా ఉంటాయి. సిజిఎల్కి అయితే సిమిలర్గా ఉండేటువంటి ఎగ్జామినేషన్ సిపిఓ కూడా. సో అందుకోసం ఆ పేపర్స్లో
ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక అవగాహన ఏర్పడుతుంది. సో దాన్ని తీసుకున్న తర్వాత మీరు మీ ప్రిపరేషన్ ఆ మోడల్ క్వశ్చన్స్ తగ్గట్టుగా ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ మేల్కి ఫీమేల్కి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దాన్ని ఒకసారి అందులో డీటెయిల్డ్గా చూసుకోవడం అనేది చాలా మంచిది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్ ssc.nic.in మీకు నోటిఫికేషన్, డీటెయిల్డ్ సిలబస్ అన్నీ కనిపిస్తాయి. దాంతోపాటు ఆన్లైన్లో కూడా మీరు అక్కడే అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో పేమెంట్ కూడా 100 రూపీస్ ఇతరులందరికీ, ఎగ్జామ్షన్ ఉన్న వాళ్ళు కాకుండా ఇతరులు 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. దీనికి చివరి తేదీ దాకా వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకుంటే మంచిది. ఇంటర్తో పాటు CA, CMA, CS కోర్సులను కంబైన్ స్టడీస్లా చదువుకునే మంచి అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రతి కంపెనీలో అవసరం ఉండే చార్టెడ్ అకౌంటెంట్ ఉద్యోగాలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అలాగే కంపెనీలలో కాస్ట్ అకౌంటెంట్ల ప్రాధాన్యత కూడా ఎంతగానో ఉంటుంది. ఇక కంపెనీలలో అత్యంత ప్రాధాన్యత గల ఉద్యోగం కంపెనీ సెక్రటరీ. CA, CMA, CS లాంటి కోర్సులను ఇంటర్తో పాటే చదువుకోవచ్చని అంటున్నారు నిపుణులు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. క్లాస్ పాస్ అయిన విద్యార్థులు కామర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ వైపు రావాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి కామర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. CA అంటే చార్టెడ్ అకౌంటెంట్, అదేవిధంగా CMA అంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఇంతకు ముందు రోజుల్లో దీన్ని ICW అని పిలిచేవాళ్ళండి. తర్వాత కంపెనీ సెక్రటరీ కోర్సు CS అని చెప్పి అంటూ ఉంటారండి షార్ట్ ఫామ్ లో. ఒక 10th పాస్ అయిన విద్యార్థి CA చదవాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, చాలా మంది విద్యార్థులు డైలమాలో ఉంటూ ఉంటారు. ఇంటర్మీడియట్లో MEC గ్రూప్ తీసుకొని MEC గ్రూప్తో పాటు ఏ కాలేజీలో అయితే వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ CA ఫౌండేషన్ కోచింగ్ ఇస్తారో అలాంటి విద్యా సంస్థలు చేరినప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్మీడియట్లో MEC గ్రూప్లో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్సు ఈ 3 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 3 సబ్జెక్టు కూడా CA ఫౌండేషన్లో కొంచెం డెప్త్గా ఉంటుంది. అంటే CA ఫౌండేషన్ లెవెల్లో వాళ్ళు కోచింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి MEC అనేది కొంచెం ఈజీ అవుతుంది. MECలో కూడా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత CA ఫౌండేషన్, తర్వాత CA ఇంటర్, తర్వాత CA ఫైనల్. CAలో 3 లెవెల్స్ ఉంటుందండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థి ఫస్ట్ CA ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తారు. కంప్లీట్ అయిన తర్వాత 6 months తర్వాత CA ఫౌండేషన్ అయిపోయిన తర్వాత 1 yearకి CA ఇంటర్ రాస్తారు. ఆ తర్వాత 3 yearsకి CA ఫైనల్ రాస్తారు. కానీ CA ఇంటర్ అయిపోయిన తర్వాత CA ఫైనల్ రాయడానికి 3 years గ్యాప్ ఉంటుంది. ఈ CA కోర్సులో ఉన్న బ్యూటీ ఏంటి అంటే 3 years వాళ్ళు ప్రాక్టికల్గా వర్క్ చేయాలి. దాన్ని ఆర్టికల్స్ పీరియడ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఈ ఆర్టికల్స్లో స్టూడెంట్కి వచ్చేసరికి స్టైఫండ్ 5,000 రూపాయల నుంచి 10,000, ఈవెన్ 15,000 రూపాయలు కూడా MNCస్లో వాళ్ళకి స్టైఫండ్ ఇస్తూ ఉంటారండి. అంటే CA కంప్లీట్ అయిన విద్యార్థి ప్రాక్టీస్లో కానీ లేదంటే ఉద్యోగం చేసేటప్పుడు ఏం చేయబోతారో ఈ 3 years వాళ్ళ ఆర్టికల్స్లో ఒక సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర చేరి వర్క్ నేర్చుకుంటూ ఉంటారు. దీంట్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది సార్, ఒక 1 year పాటు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కనుక ఎవరైనా స్టూడెంట్ కనుక సెలెక్ట్ అయ్యారనుకోండి వాళ్ళకి ఆల్మోస్ట్ 20,000 రూపాయల నుంచి ఒక 50,000 రూపాయల వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఒక 6.5 yearsలో వాళ్ళు CA కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత చాలా మంది విద్యార్థులకి సార్ అసలు CA ఏ వర్క్ చేస్తాడు అనేది చాలా మంది డైలమాలో ఉంటారనమాట. ఒక CA కంప్లీట్ అయిన విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో అకౌంట్స్ మొత్తం ప్రిపేర్ చేస్తారండి. అదేవిధంగా ఈ అకౌంట్స్ మొత్తం ప్రిపేర్ చేసింది కరెక్ట్గా ఉందా లేదా మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. అకౌంట్స్ ప్రిపేర్ చేసే వాళ్ళని అకౌంటెంట్ అంటారు. అదేవిధంగా ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ట్రాన్సాక్షన్స్ని ఆడిటర్ అంటారు. అదేవిధంగా ట్యాక్స్ పే చేయాలండి, ఎంత ట్యాక్స్ పే చేయాలి, అదేవిధంగా ట్యాక్స్ మేనేజర్ అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఒక పెద్ద కంపెనీ తీసుకున్నాం అనుకోండి, ఒక పెద్ద కంపెనీలో డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి సార్. అకౌంట్స్ డిపార్ట్మెంటు, ఆడిట్ డిపార్ట్మెంటు, ట్యాక్సేషను, ఫైనాన్స్ డిపార్ట్మెంటు. ఈ డిపార్ట్మెంట్లు అన్నిటిలో కూడా చార్టెడ్ అకౌంటెంట్ వర్క్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా చాలామందికి CA కంప్లీట్ అయిన తర్వాత విదేశాల్లో కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉంటారండి. CA కంప్లీట్ చేశారంటే వాళ్ళకి అకౌంట్స్ మీద మొత్తం పర్ఫెక్ట్నెస్ వచ్చి ఉంటుంది సార్. ఇండియాలో ఈ డెబిట్ క్రెడిట్ అకౌంటింగ్ సిస్టమ్ ఎలా ఉందో ప్రపంచం మొత్తం మీద కూడా ఈ డెబిట్ క్రెడిట్ అకౌంటింగ్ సిస్టమ్ అలానే ఉంటుందండి. అందువల్ల ఒక్కసారి మనం కనుక CA కంప్లీట్ చేసామంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉద్యోగం చేసుకోవచ్చు. చాలా మంది ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఏం చేస్తున్నారంటే వేరే విదేశాలకు వెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా వెళ్ళారనుకోండి, అక్కడ CPA కంప్లీట్ చేసుకోవచ్చు, సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. ఒక్కసారి ఇండియాలో CA కనుక కంప్లీట్ చేశారంటే వేరే చోటుకి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ CPA కంప్లీట్ చేయడం వాళ్ళకి ఈజీ అవుతుందండి. మన ఇండియాలో వచ్చేసరికి లా కానీ ట్యాక్సేషన్ కానీ చాలా టఫ్గా ఉంటాయి. ఇంత టఫ్గా ఇంక ఏ కంట్రీలో ఉండదు. ఒక్కసారి ఇండియన్ CA కంప్లీట్ చేశారంటే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ చార్టెడ్ అకౌంటెంట్ కోర్సును కంప్లీట్ చేసుకుని అక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ చాలా మంది విద్యార్థులు సార్ మేము ఈ పాటికే ఇంటర్మీడియట్ MEC CEC కానీ BPC MPC కంప్లీట్ చేసాము, మేము కూడా CA చదువుకోవచ్చా అని డైలమాలో ఉంటూ ఉంటారు.
తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివినా సరే, ఈవెన్ పాలిటెక్నిక్ చదువుకున్నా సరే ఆ విద్యార్థులందరూ కూడా సీఏ చదువుకోవచ్చు. మీకు సీఏ ఫౌండేషన్కి ఒక 6 months, ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా యాక్చువల్గా నవంబర్లో ఎగ్జామ్స్ ఉండాలండి. ఈసారి పోస్ట్పోన్ అవుతాయి. డిసెంబర్లో సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత 1 yearకి అంటే 2021 డిసెంబర్లో వచ్చేసరికి నవంబర్లో కానీ సీఏ ఇంటర్ ఉంటుంది. ఆ తర్వాత 3 yearsకి ఇంతకుముందు చెప్పాను ఆర్టికల్స్ అయిపోయిన తర్వాత 3 yearsకి సీఏ ఫైనల్ ఉంటుంది సార్. అంటే ఇప్పటికే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఏ గ్రూప్ వారైనా సరే సీఏ చదవాలనుకుంటే వాళ్ళు 4.5 yearsలో మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చండి. తర్వాత చాలామంది విద్యార్థులు ఏంటంటే సార్ సీఏ చదవడం అంటే ఖర్చుతో కూడుకున్న చదివేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే సీఏ కోర్స్ అనేది ఒక పేద మధ్యతరగతి విద్యార్థులకి ఒక వరంగా మనం భావించవచ్చండి. సీఏ ఫౌండేషను, సీఏ ఇంటరు, సీఏ ఫైనల్ ఈ మొత్తం చదవడానికి కూడా ఒక 1.5 lakh వరకు ఖర్చు అవుతుంది. కానీ వాళ్ళు ఆర్టికల్స్ చేసే టైంలో నెలకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు సంపాదించుకున్నా కూడా 36 monthsకి 1,80,000 నుంచి 3,60,000 వరకు స్టైఫండ్ వస్తుంది. అంటే చదువుకునేటప్పుడే ఎర్న్ చేసే కోర్సు ఒక సీఏ అని మనం చెప్పుకోవచ్చు సార్. తర్వాత నెక్స్ట్ రెండో కోర్సు తీసుకున్నప్పుడు సిఎంఏ, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఏ కంపెనీ అయితే 100 crores టర్నోవర్ కంటే ఎక్కువ ఉందో ప్రతి కంపెనీ కూడా కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ని రిక్రూట్ చేసుకోవాలండి. ఒకవేళ 10th class పాస్ అయిన విద్యార్థి కనుక సిస్టమేటిక్గా చదువుకుంటే 4 సంవత్సరాల్లో సిఎంఏ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th class పాస్ అయిన విద్యార్థిని మనం తీసుకున్నప్పుడు 2022 మార్చి కల్లా వాళ్ళకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది సార్. 2022 జూన్లోనే వాళ్ళు సిఎంఏ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. 2023 జూన్లో సిఎంఏ ఇంటరు, 2024 జూన్లో సిఎంఏ ఫైనల్, 2024 జూన్ కల్లా సిఎంఏ కంప్లీట్ చేసుకోవచ్చు. 4 సంవత్సరాల్లోనే సిఎంఏగా మనం కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిగ్రీతో పాటు సిఎంఏ కానీ సిఎస్ కానీ ప్యారలల్గా చదువుకుంటే వాళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్ కంటే ముందే వాళ్ళు సిఎంఏ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. మినిమం 50,000 శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఏ కాలేజీలో డిగ్రీలో చేరినా సరే డిగ్రీతో పాటు సిఎంఏ ప్యారలల్గా చదువుకుంటే వాళ్ళు డిగ్రీ అయిపోయేసరికి లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అండి. 3 years అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 100% లైఫ్లో సెటిల్ అవ్వడానికి సిఎంఏ కోర్స్తో పాసిబిలిటీ ఉంటుంది సార్. నెక్స్ట్ కంపెనీ సెక్రటరీ కోర్స్. అసలు కంపెనీ సెక్రటరీ ఏం చేస్తాడు? కంపెనీ కూడా మన లా ప్రకారం ఒక పర్సనేనండి. అంటే నేను ఎలా వ్యక్తినో మీరు ఎలా మనుషులో అదేవిధంగా కంపెనీ కూడా లా ప్రకారం ఒక పర్సన్. ఈ పర్సన్ కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎవరు చేస్తారంటే కంపెనీ తరఫున కంపెనీ సెక్రటరీ చేస్తారు సార్. అందుకని కంపెనీ సెక్రటరీ డ్యూటీ ఏంటంటే మెయిన్ సెక్రటేరియల్ కంప్లైన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ఓసి దగ్గర మొత్తం ఫైల్ చేయాలి. ఈ ఫైల్ అయ్యే విధంగా ఎవరు చూస్తారంటే కంపెనీ సెక్రటరీకి బాధ్యత ఉంటుంది. కంపెనీ సెక్రటరీలో కూడా 3 levels ఉంటాయి. సిఎస్ఈఈటి, సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్, సిఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ 2nd level, సిఎస్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ 3rd level అండి. ఈ కోర్సు కూడా సిస్టమేటిక్గా చదువుకుంటే 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ సిఎస్ఈఈటి ఎగ్జామ్ అనేది ఇయర్లీ 4 times ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ మాత్రమేనండి. ఇప్పటివరకు ఒక ఎగ్జామ్ కూడా జరగలేదు. రీసెంట్గా కోర్సు మొత్తం రివైవల్ చేసేశారు. విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ సిఏ, సిఎస్, సిఎంఏ కోర్సులతోటి 100% జాబ్ గ్యారంటీ ఉంటుంది. లైఫ్లో 100% సెటిల్ అయిపోవచ్చు. మంచి ర్యాంకులతో విద్యను అధ్యయనం చేసి వివిధ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కూడా ఉద్యోగ సాధనలో వైఫల్యం పొందుతుంటారు. అవి క్యాంపస్ సెలక్షన్స్ కావచ్చు, ఇతర పోటీ పరీక్షల ద్వారా జరిగే నియామకాలు కావచ్చు. ఇంటర్వ్యూలో విఫలమయ్యే విద్యార్థులకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. మౌఖిక పరీక్షల్లో నెగ్గేందుకు గెలుపు సూత్రాలను అందిస్తున్నారు. అవేంటో గెలుపు మంత్రాలో తెలుసుకుందాం. ఎందువల్ల చదువుల్లో అద్భుతంగా రాణిస్తూ ఉన్నప్పటికీ అనేక మంది విద్యార్థులు ఇంటర్వ్యూ అంటే బెంబేలెత్తిపోతారు. ఈ విషయంలో మనం కాస్త లోతుగా ఆలోచన చేద్దాం. నాకు నా ఉజ్వల భవిష్యత్తుకు మధ్యన ఈ ఇంటర్వ్యూ అనేది ఒక హర్డిల్ లాగా, అంటే ఒక ఇనుప తెర లేదా ఒక అడ్డుగోడలాగా నిలబడింది అనేసి భావిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇది చాలా పెద్ద అపోహ అండి. దీన్ని మనము తొలగించుకోవాలి. ఇంటర్వ్యూ అనేది పదాన్ని మనం విశ్లేషించి చూస్తే ఇంటర్ వ్యూ అని 2 పదాలు ఉంటాయి. ఈ 2 పదాల కలయికనే ఈ ఇంటర్వ్యూ అనే పదం. ఇంటర్వ్యూ అంటే ఏంటి? నా గురించి నీవు తెలుసుకో, నీ గురించి మేము తెలుసుకుంటాం. అంటే ఇది ఇచ్చిపుచ్చుకునే ధోరణి అన్నమాట. ఒక చర్చా వేదిక, ఒక ఇద్దరు సరైన అవగాహన ఉన్న వ్యక్తులు కూర్చొని ఒకరి గురించి ఒకరు తెలుసుకునేటటువంటి స్నేహపూర్వకమైన వాతావరణంలో సాగే చర్చా వేదిక ఈ ఇంటర్వ్యూ అనేటటువంటి భావన మన మనసులో మనం తెచ్చుకుంటే ఇంటర్వ్యూ అంటే భయం అనేది సహజంగా తొలగిపోతుంది. ఇక ఇంటర్వ్యూ అనేది ఎన్ని రకాలు? ఈ ఇంటర్వ్యూల్లో ప్రధానంగా చాలామందికి ఉన్న ఒక ముఖ్యమైన అపోహ ఏంటో తెలుసుకొని మనం ఇంటర్వ్యూలు ఎన్ని రకాలనే అంశాన్ని తెలుసుకుందాం.
ఇంటర్వ్యూ పట్ల చాలా మందికి ఉన్న ఇంకొక అపోహ ఏంటి అంటే, హాల్లోకి వెళ్ళింది లగాయతు వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కుప్పిస్తారు. ఆ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేని ప్రశ్నలు వేస్తారు, నన్ను ఇబ్బంది పెడతారు, నన్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి ఏదో ఒక రకంగా ఈ ఉద్యోగానికి నేను అర్హుణ్ణి కాదు అనేది తీర్మానం చేసి నన్ను ఇంటి ముఖం పట్టించేదానికే ఈ ఇంటర్వ్యూ ఉంది. ఇలాంటి అపోహ కూడా చాలామంది మనస్సుల్లో ఉంటుందండి. ఇది పూర్తిగా అవాస్తవం. ఒక అబ్బాయికి ఉద్యోగం ఎంత అవసరమో, ఒక కంపెనీ అభివృద్ధి పథంలో నడవాలి అంటే సరైన అభ్యర్థులు అంతే అవసరం. వాళ్ళు ఎప్పటికీ కూడా నిన్ను ఎలా బయటికి పంపించాలి అనే ధోరణితో ప్రశ్నలు అడగరు. నీలో వాళ్లకు కావలసినటువంటి స్కిల్ ఉందా లేదా అనేది తెలుసుకోవటానికి వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. ఇది ఒక సానుకూల ధోరణిలో మనం ఆలోచిస్తే ఇది ఒక అద్భుతమైన అవకాశం కదండి. నాలో స్కిల్స్ ఉన్నాయి, ఈ కంపెనీకి కావలసినటువంటి అనేక అర్హతలు నాకున్నాయి, మీ కంపెనీకి ఈ పర్టికులర్ జాబ్ చేయడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు నా వద్ద ఉన్నాయి, ఇదిగో నా నైపుణ్యాలు తెలుసుకోండి అని మీరు చెప్పగలిగేటటువంటి అవకాశం మీకు ఇస్తున్నటువంటి వేదిక ఈ ఇంటర్వ్యూ. కాబట్టి ఇంటర్వ్యూ పట్ల ప్రతికూల ధోరణులు అంటే నెగటివ్ థింకింగ్ అనేది మానేయటమే ఇంటర్వ్యూలో విజయానికి మొదటి అడుగు అన్నమాట. ఇకపోతే ఇంటర్వ్యూలు ఎన్ని రకాలు? ప్రధానంగా ఇంటర్వ్యూస్ని మనం 2 రకాలుగా విభజించుకోవచ్చండి. అవి టెక్నికల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఒకటో రకం, రెండవ రకం హెచ్ఆర్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. టెక్నికల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ పేరులోనే మనకు తెలుస్తుంది, ఆ పర్టికులర్ ఉద్యోగానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యాలు, టెక్నికల్ స్కిల్స్ మీకు ఉన్నాయా లేదా, ఉంటే ఎంత మేరకు మీకు ఆ స్కిల్స్ పట్ల అవగాహన ఉంది, ఆ స్కిల్స్లో మీకు ఎంత నైపుణ్యత ఉంది, దానిలో మీరు సాధించినటువంటి ఆ పరిపక్వత ఎంత, మీకు ఇంకా లోతైన అవగాహన ఉందా, మీరు చేపట్టిన ప్రాజెక్ట్స్ ఏంటి, మీరు ఇదివరకు ఏమైనా పార్ట్ టైం జాబ్స్ చేశారా, ఇలాంటి అంశాలన్నీ కూడా టెక్నికల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో అడగబడతాయి. సో దానిలో సమస్య లేదు. మీకు ఎలాగూ మీరు ఎన్నుకున్న సబ్జెక్టు మీరు ఇష్టప్రకారంగా మీరు మనస్ఫూర్తిగా స్వీకరించి ఉన్నట్టయితే, మీరు తీసుకున్న సబ్జెక్టులో మీరు లోతుగా వెళ్ళి ఉండినట్టయితే ఆ టెక్నికల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ మీరు సునాయాసంగా దాటవచ్చు. ఇక తదుపరి రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ హెచ్ఆర్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్, తెలుగులో దీన్ని మానవ వనరుల శాఖ అని చెప్పచ్చండి. వాస్తవానికి ఏ కంపెనీ తీసుకున్నా అక్కడ ఎన్ని కంప్యూటర్లు ఉన్నా, ఎన్ని రోబోట్స్ ఉన్నా, ఎంత మిషనరీ ఉన్నా, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా, మనిషి మెదడును ప్రత్యామ్నాయంగా అతని స్థానంలో వేరేది పెట్టగలిగేటటువంటి ఏ వ్యవస్థ ఇప్పటిదాకా రూపుదిద్దుకోలేదు. సో మనిషి కలివిడిగా తిరుగుతూ చేయగలిగే పనులు అనేకం ఉంటాయండి ప్రతి సంస్థలో. కాబట్టి ప్రతి సంస్థకు మానవ వనరులు అనేది ఖచ్చితంగా దొరకాల్సినటువంటి ఒక అంశం. దీని కొరకు కంపెనీలు నిరంతరము రిక్రూట్మెంట్ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళ అభివృద్ధి పదంలో వాళ్ళు సాగిపోయే కొద్దీ కొత్త అభ్యర్థులను తీసుకుంటూనే ఉంటారు. కాబట్టి ఈ హెచ్ఆర్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో ప్రధానంగా వాళ్ళు చూసేది ఒక చక్కటి అభ్యర్థి కోసం. ఇక హెచ్ఆర్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో అనేక భాగాలు ఉంటాయి. గ్రూప్ డిస్కషన్ అనేది ఒక భాగం, అదేవిధంగా జామ్ సెషన్ అనేది ఒక భాగం, సెమినార్ ప్రజెంటేషన్ ఆర్ డిబేట్ అని కూడా చెప్పచ్చు. వీటన్నిటికన్నా ముందుగా మీరు పంపే దరఖాస్తు పత్రం లేదా రెజ్యూమేని మీరు పంపుతారు. ఈ రెజ్యూమేకి ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. ఈ రెజ్యూమేకి ఒక ప్రత్యేక లక్షణం మీరు ఆపాదించుకోవచ్చు. రెజ్యూమే అంటే ఏదో నలుగురు రాసినట్టు ఏదో డిటిపి సెంటర్కి వెళ్ళిపోయి ఆ ఇంటర్నెట్ సెంటర్ కుర్రాడు తయారు చేసిన రెజ్యూమేని తీసుకొని జాబ్కు పంపించడం కాదు. మీ రెజ్యూమే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించాలి. మీ రెజ్యూమే మీ యొక్క టెక్నికల్ స్కిల్స్, మీ యొక్క అచీవ్మెంట్స్ వీటిని సరిగ్గా ప్రతిఫలింపజేయగలగాలి. ఇదిగో నేను సరైన అభ్యర్థిని, నేను ఈ ఉద్యోగానికి అన్ని విధాల అర్హుణ్ణి, నాకు ఈ ఉద్యోగం ఇస్తే ఖచ్చితంగా నేను ఈ ఉద్యోగంలో బాగా రాణిస్తాను అనేటటువంటి అంశాలు మీరు ఆ రెజ్యూమే ద్వారా హెచ్ఆర్ మేనేజర్కి ఆ కాన్ఫిడెన్స్ని, భరోసాని మీరు అందజేయగలగాలి. ప్రధానంగా హెచ్ఆర్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో అధిక భాగం ప్రశ్నలు ఆర్ యు ఓకే అంటే మీకు సరైన వ్యక్తిత్వం ఉందా అన్న దిశగా ప్రశ్నలు వేయబడతాయి. కాబట్టి ఈ ప్రశ్నల్ని మీరు డీకోడ్ చేసుకోవాలి. ఏ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు, ఈ ప్రశ్న వెనుక అంతరార్థం ఏమిటి, ఇది మనకు అవగాహన వచ్చిందనుకోండి, ఇక హెచ్ఆర్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో విజేత మీరే. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో
మరికొన్ని అవకాశాల వివరాలను అందిస్తున్నాం. పూర్తి వివరాల కొరకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా పొందుపరిచాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ సహా పలు పోస్టులు 446. అర్హత సంబంధిత పీజీ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూలై 13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు 43. అర్హత సంబంధిత పీజీ పీహెచ్డీ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూలై 24. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఎంఎస్సీ ఎంటెక్ పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు. అర్హత సంబంధిత మాస్టర్స్ డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూలై 20. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు సూచనలు మా ఈమెయిల్కి పంపించండి. మా ఈమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.